ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్లో విశాఖ గున్నపూర్ ప్యాసింజర్ రైల్ హాల్ట్ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాలో రైల్వే హాల్ట్లో కల్పించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం నుండి నేరుగా హైదరాబాద్, తిరుపతి నగరాలకు వెళ్లేందుకు రైలు సర్వీసులు ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక 20 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న రైల్వే సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి రావడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఏపీలో రైల్వే పురోగతి కూటమి ప్రభుత్వ హయాంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా రైల్వే హాల్ట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రైల్వేలు అవసరమైనటువంటి చోట్ల హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణ సౌకర్యాలను కూడా సులభంగా పొందుతారని కేంద్ర మంత్రి తెలియజేశారు. రానున్న 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మార్చేలా కూడా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. 40 రోజుల వ్యవధిలో 6 స్టాపులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు ఆయన. ఇక ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తుంటే భారత్కు వచ్చినటువంటి సంస్థలు మాత్రం ఏపీ వైపు చూడడం శుభ పరిణామమని తెలియజేశారు. మనం ఇక్కడ ఆపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి, స్టాపులు తేవడం ఒక పక్కన అయితే ఇక్కడ బిజినెస్ చేయించాల్సినటువంటి బాధ్యత కూడా స్థానిక ప్రజల మీద ఉంది. ఇక్కడ ఎన్ని స్టాపులు కావాలంటే మనం తెచ్చుకుందాం. స్టాపులు కావాలి అని అన్నప్పుడు దాని మీద ఎంతమంది ప్రయాణికులు చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. దానికి సందర్భించి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు మీరు ఎంత ఎక్కువగా కానీ ఈ స్టాపులు మీరు వినియోగించుకుంటే భవిష్యత్తులో మనకు అంతటి బలం. దానితో పాటు మనం కొత్తగా రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. రైల్వే జోన్ మన ప్రాంతంలో, మన విశాఖపట్నంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిగెట్టించే విధంగా రైల్వేస్ అన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. కాకపోతే ఈ గుంటూరు ట్రైన్ అనేది అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే చెప్పినట్టు అటు విశాఖపట్నం గాని, మనకి పాతపట్నం మీదుగా గుంటూరు వరకు గాని ఈ దారి పొడవునా మనకి విజయనగరం ఎన్నో రకాలైనటువంటి పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. వాటిని కానీ శరవేగంగా చేరుకోవాలనంటే, తక్కువ ధరకే మనం వెళ్ళాలనంటే ఈ యొక్క ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకి గాని, వ్యాపారస్తులకి గాని, ఇతరత్ర కార్యక్రమాల కోసం తిరిగే ప్రయాణికులకి గాని వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక అడుగుగా భావించండి. ఇది అయిపోయింది కాబట్టి హరిశ్చంద్రపురంలో రైల్వేస్ పూర్తి అయిపోయినట్టు కాదు, ఇప్పుడిప్పుడే మొదలైంది అన్నటువంటి విధంగా దీనితో